ఫ్రెండ్స్ 55 lakhsలో G+1 ఇల్లు ఖమ్మంలో దొరకటం అనేది చాలా రేర్ అనమాట. కానీ మీకోసం వచ్చేసి ఓన్లీ 55 lakhsలోనే G+1 ఇల్లు ప్లస్ ఏంటంటే ఓన్ కన్స్ట్రక్షన్ ఇల్లు, రోడ్డు కూడా చాలా నియర్లో ఉంటుంది, అన్నిటి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్లో ఉందన్నమాట. వీడియోలో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశాను. మరో విషయం ఏంటంటే వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను అనమాట. మీరు వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చింది అనుకుంటే వీడియోలో ఉన్న ఓనర్ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో రోజుకొకటి అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో వీడియోని మాకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తారు కదా, వాళ్ళకు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఏంటంటే మన ఛానల్ని ఫాలో కండి. లెట్స్ కంటిన్యూ ద వీడియో. మీరు వీడియోలో చూసేది G+1 ఇల్లు అనమాట. అదేవిధంగా G+1 పర్మిషన్ కూడా ఉంది ఈ ఇంటికి. ఇల్లు మొత్తం మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి 150 గజాలతో ఉంటుంది. ప్లాట్ వచ్చేసి మనకి 45 అనేది ఫేసింగ్ ఉంటుంది, 30 అనేది లోతు ఉంటుంది అనమాట. 45 ఫేసింగ్ అంటే మంచి మెజర్మెంట్స్ అండి. కింద వచ్చేసి మనకి సెల్లర్ అనేది వదిలిపెట్టేశారు, అది మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ హౌస్ మొత్తం కూడా మనకి పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో కింద రూమ్స్ వేసుకొని రెంట్ పర్పస్ కూడా యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లర్స్ కాబట్టి. ఈ హౌస్కి ఎలాగో మనకి G+1 పర్మిషన్ ఉంది, పిల్లర్స్ కాబట్టి మనకి లోన్ కూడా ఫెసిలిటీ ఉంది. కాబట్టి మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది రెంట్కి ఇచ్చినా సరే మీకు మంత్లీ ఈఎంఐలో సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఏంటంటే ఐరన్ గేట్స్ కూడా మీరు క్లియర్గా అనేది వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా ఈ ఫ్లోర్లో మనకి 2 BHK అనేది మనకి రెడీ కూడా ఉందన్నమాట. స్పేసియస్ హాల్, మీకు ముందే ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా చక్కగా ఇచ్చారనమాట. మనకి రూమ్లోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ హాల్ అనేది ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఇచ్చారండి. ఎల్ షేప్లో చూడొచ్చు మీరు క్లియర్గా. 2 BHK డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అనేదితో ఉందన్నమాట, ఓపెన్ కిచెన్. మీకు ఫస్ట్ ఏంటంటే ఒక రూమ్ అనేది చూపిస్తాను. ఈ రూమ్ వచ్చేసి మనకి సీలింగ్తో ఉంది. అదేవిధంగా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు, సెల్ఫ్లు కూడా ఉన్నాయి అనమాట. మనకి ఈ హౌస్కి చాలా నియర్లోనే కేంద్ర విద్యాలయం అనేది స్కూల్ కూడా ఉంది. ఈ హౌస్కి నియర్లో ఓన్లీ స్కూలే కాదండి, నియర్ షాప్స్ ఉన్నాయి. అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో సహా అన్నీ ఈజీగా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ హౌస్ కూడా ఏంటంటే కొత్త బస్ స్టాండ్కి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కర్ణగిరి బైపాస్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో 150 గజాలు ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇల్లు కేవలం మనకి 55 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ ఉండటం అనేది చాలా ప్లస్ పాయింట్ ఈ ఇంటికి. అలాగే G+1 పర్మిషను. మరో విషయం ఏంటంటే 45 ఫేసింగ్ ఉండటం అనేది అదొక ప్లస్ పాయింట్ అనేది ఉందన్నమాట. 30 అనేది లోతు ఉంది. మొత్తం కలిపి 150 గజాల్లో ఉన్న ఇల్లు, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు, G+1 పర్మిషన్తో ఉంది. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉంది, హాలు, కిచెన్ కూడా ఉందన్నమాట. ఓన్ కన్స్ట్రక్షన్ ఇల్లు, లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి. అదే విధంగా మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉండటం అనేది అదొక ప్లస్ పాయింట్. ఇది ఒక్క ప్లస్ పాయింటే కదా, మీకు వీడియోలో చెప్పిన ప్రతిదీ ప్లస్ పాయింటే. ఓన్ కన్స్ట్రక్షన్ ఇల్లు కొనుక్కోవటం అనేది చాలా మందికి ఒక కోరిక, అది ఇల్లు ద్వారా మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఉండటం అనేది మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. లారీ వెళ్ళటం కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. మెయిన్ రోడ్కి జస్ట్ 55 lakhsలో మనకి G+1 ఇల్లు దొరకటం అనేది చాలా రేర్ అనమాట ఖమ్మంలో. అది మీకోసం తీసుకుని వచ్చానండి. వీడియోలో డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను, ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము. మనకి బోర్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి పైన మనకి ట్యాంకులు కూడా పోస్తున్నాయి అనమాట. పిల్లర్స్ హౌస్ మీరు క్లియర్గా చూడొచ్చు. సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి హౌసెస్ ఉండటం కూడా మీరు క్లియర్గా చూడొచ్చు.